ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ క్లాస్లో మరొక ముఖ్యమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ క్లాస్లో అక్కడక్కడ కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అక్కడక్కడ కొన్ని మెయిన్ టాపిక్స్ తీసుకొని చెప్పడం జరిగింది. సో ఈరోజు ఈ క్లాస్ నుంచి భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక నుంచి ఎట్లయితే స్టార్ట్ అవుతుందో, ప్రవేశికతో ఎలా స్టార్ట్ అవుతుందో, ఈ ప్రవేశిక నుంచి లాస్ట్ వరకు ప్రతి టాపిక్ గురించి ఇంకా చెప్పడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు ఈ టాపిక్లో మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగ ప్రవేశిక. సో ఈ ప్రవేశిక గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రవేశిక అంటే ఏంటి, ప్రవేశికకి ఏమైనా పేర్లు ఉన్నాయా, ప్రవేశికని సవరించవచ్చా, ప్రవేశికని సవరిస్తే ఎన్నిసార్లు సవరించారు, సో సవరించిన తర్వాత ఏ అంశాలు ప్రవేశికలో చేర్చడం జరిగింది, సో ప్రవేశికను ఏ యొక్క దేశం నుంచి మనం తీసుకోవడం జరిగింది, ఆ భావన ఎక్కడ నుంచి తీసుకోవడం జరిగింది, అసలు ప్రవేశికను అలా ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు రావడానికి ఇంతకుముందు ఏమైనా మార్పులు, ఇంతకుముందు ఏమైనటువంటి చర్యలు జరిగినాయా, సో దాని గురించి రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాము. సో ఈ టాపిక్ నుంచి ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని తీసుకో, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఇతర ఎగ్జామ్స్ ఏదైనా సరే ఏ తీసుకున్నా ప్రతి ఎగ్జామ్లో ఈ యొక్క టాపిక్ నుంచి 2-3 మార్క్స్ తప్పకుండా రావడం జరుగుతుంది. 2 or 3 మార్క్స్ తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ కూడా. ఎందుకంటే రాజ్యాంగం స్టార్ట్ అయ్యేదే ఇక్కడ నుంచి, రాజ్యాంగం అనేటువంటి గ్రంథం స్టార్ట్ అయ్యేదే ఈ ప్రవేశం నుంచి స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో రాజ్యాంగ ప్రవేశిక యాక్చువల్ అయితే ప్రవేశిక అంటాం మనం. సో ప్రవేశికను రాజ్యాంగంలో చేర్చాం కాబట్టి దీన్ని రాజ్యాంగ ప్రవేశిక మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ప్రవేశికకి ఏమైనా పేర్లు ఉన్నాయా అంటే ఇంకొక పేరుతో ఏమైనా పిలుస్తారంటే, సో ప్రవేశికను ఇంకొక పేరుతో మనం పిలవచ్చు. ప్రవేశికని ప్రియాంబుల్ అంటాం, పీఠిక అంటాం, అవతారిక అంటాం, ప్రారబ్ధం అంటాం, ప్రస్తావన అంటాం, ఉపోద్ఘాతం అంటాం, ముందు మాట అంటాం. సో ప్రవేశికి ఏ పేర్లు ఉన్నాయంటే పీఠిక అంటాం, ప్రస్తావన అంటాం, ప్రియాంబుల్ అంటాం, సో అవతారిక, ఉపోద్ఘాతం, ముందు మాట. ప్రవేశికి ఉన్నటువంటి పేర్లు, ప్రవేశికని ఏమని పిలవచ్చు అంటే పీఠిక అని పిలుస్తాం, ప్రస్తావన అని పిలుస్తాం, ప్రియాంబుల్ అని పిలుస్తాం, అవతారికని కూడా పిలుస్తాం, ఉపోద్ఘాతం, ముందు మాట అని కూడా పిలుస్తాం. సో అట్లాగే ప్రారబ్ధం అని కూడా పిలుస్తాం, ప్రారబ్ధం. సో ప్రవేశికను ఇంకా ఏ పేరుతో పిలుస్తారంటే పీఠిక అంటాం, ప్రస్తావన అంటాం, ప్రియాంబుల్ అంటాం, అవతారిక అంటాం, ఉపోద్ఘాతం, ముందు మాట అంటాం. సో నెక్స్ట్ అలాగే దాన్ని ప్రారంభంతో ఎక్కువగా మనకు వాడుక భాషలో ఉన్నటువంటి పదాలు ఏంటంటే ఎక్కువగా ప్రవేశికను ఏమంటామంటే పీఠిక అంటాం, ప్రియాంబుల్ అంటాం. సో ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రియాంబుల్, ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రవేశికను ప్రియాంబుల్ అని పిలుస్తాం. సో ఏంటి ప్రవేశిక అంటే రాజ్యాంగం యొక్క సారాంశాన్ని ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. రాజ్యాంగం యొక్క సారాంశాన్ని ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. మనకి ఇక్కడ అక్కడ ముందు మాట రాస్తారు. సో ఏ గ్రంథమైనా తీసుకోండి, ఏ బుక్ అయినా తీసుకోండి, బుక్కు ముందు స్టార్టింగ్లో ముందు మాటనే ఉంటుంది, లేదా ఉపోద్ఘాతం అని ఉంటుంది. ఎందుకంటే ఆ బుక్ మొత్తం చదివే బదులు ఆ యొక్క ముందు మాటలో ఉన్నటువంటి అంశాలను ఎక్కువ చదువుతారు. ఎందుకని ఆ బుక్ మొత్తం చదవడానికి చాలా టైం పట్టవచ్చు. కానీ బుక్కులో ఏ సారాంశం ఉంది, బుక్కులో ఏ ఉద్దేశం ఉంది, బుక్కులో ఏ ప్రయోజనంతో రాశారు, అసలు బుక్కులో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి మొత్తం ఎక్కడ రాస్తారంటే ముందు మాటలో రాస్తారు. ముందు మాటలో ఒక 10-20 లైన్లో ముందు మాటలో రాస్తారు. సో నా బుక్లో ఇది ఉంది, ఈ పుస్తకము దీని గురించి తెలియజేస్తుంది,
ఈ పుస్తకంలో లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ పుస్తకంలో ఆశయాలు ఈ విధంగా ఉన్నాయని ఆ లోపల ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తం తీసుకొని వచ్చి ప్రవేశికల్లో అంటే ముందు మాటలో రాస్తారు. సో ఏ గ్రంథమై తీసుకోండి, మనం అప్పుడప్పుడు చదువుకొని వచ్చాం. 7th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ 9th క్లాస్ డిగ్రీ ఏ డిగ్రీ సబ్జెక్ట్ అని తీసుకోండి. ప్రతి బొక్కుకు ముందు ఒక ముందు మాట అనేది ఉంటుంది. ప్రతి పుస్తకం స్టార్టింగ్లోనే ముందు మాట ఉంటుంది. అలాగే రాజ్యాంగం అనే బొక్కుకి ఒక ప్రవేశిక అనేది ఒక ముందు మాట లాంటిది. అంటే రాజ్యాంగంలో ఏ అంశాలు ఉన్నాయి, రాజ్యాంగం యొక్క సారాంశం ఏంటి, రాజ్యాంగం యొక్క ఆశయాలు ఏంటి, రాజ్యాంగం యొక్క సాధించాలని లక్ష్యం, అసలు రాజ్యాంగంలో ఏముంది అనేటువంటి అంశాలు మొత్తం ఈ ప్రవేశికలో పొందుపరచడం అనేది జరిగింది. అంటే నువ్వు రాజ్యాంగం మొత్తం చదవనవసరం లేదు. రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటే, రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాలంటే రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్, 22 భాగాలు, 390 అధికారులు నువ్వు చదవనవసరం లేదు. దానికి సారాంశం తెలుసుకోవాలంటే, నువ్వు రాజ్యాంగం యొక్క సారాంశం తెలుసుకోవాలంటే రాజ్యాంగం అనే పుస్తకాన్ని అట్లా తెరవగానే ఫస్ట్ రాసుంటారు, ఏమని? ప్రవేశిక అని రాసుంటారు. సో ప్రవేశిక అనేటువంటి దాన్ని చదివితే లోపల ఉన్నటువంటి సారాంశం మొత్తం తెలిసిపోతుంది. అందుకని రాజ్యాంగంలో ఉన్నటువంటి సారాంశాన్ని ఈ ప్రవేశిక మనం మార్చడం అనేది జరిగింది. ప్రవేశిక లోపల ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తం ప్రవేశికలో రాయడం అనేది జరిగింది. అంటే ప్రవేశికను పీఠిక అంటాం, ప్రవేశికను ప్రస్తావన అంటాం, ప్రవేశికను ప్రియాంబుల్ అంటాం, ప్రవేశికను అవతారిక అంటాం, ఉపోద్ఘాతం ముందు మాట, ప్రారంభం అంటాం. సో ఎక్కువగా మనకు ప్రవేశికను వాడుక భాషలో ఎక్కువ ఏం ఉపయోగిస్తామంటే ప్రియాంబుల్ అంటాం, ఎక్కువగా ప్రియాంబుల్ అంటాం, పీఠికను ఎక్కువ వాడతాం. ప్రవేశికను ప్రియాంబుల్, పీఠికను ఎక్కువ పదాలుగా తరచుగా దానికి మార్పులుగా మనం వాడతాం. సో అసలు రాజ్యాంగ ప్రవేశికను ఎక్కడ నుంచి తీసుకున్నాం? అసలు రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగంలో చేర్చడానికి గల కారణాలు ఏంటంటే, భారత స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది దేశ నాయకులు కానీ దార్శనికులు కానీ భారత భావి తరాలకు అందించినటువంటి ఒక ప్రాచీన మరియు ఆధునిక లక్ష్యాల మూల సంపుటి ఈ ప్రవేశిక. ఒక ప్రాచీన మరియు ఆధునిక లక్ష్యాల మూల సంపుటిని ఈ ప్రవేశిక అనుకున్నాం. ఎందుకంటే ఏ ఆశయాలు మనం సాధించాలో, ఏ లక్ష్యాలను అయితే మనం సాధించాలో, అసలు రాజ్యాంగం మనం ఎందుకు ఈ రాజ్యాంగం రాసుకున్నాం, దాని యొక్క సారాంశం ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి అందరికీ చెందాలంటే, సో ప్రవేశికలో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ అనేవి హైలైట్ చేయడం జరిగింది. అందుకే చాలామంది మన దేశం యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునాదులను ఆధారం చేసుకొని భవిష్యత్తులో భారత రాజ్యాంగం సాధించినటువంటి ఆశయాలను ఈ యొక్క ప్రవేశికను పొందుపరచడం అనేది జరిగింది. సో అందుకే ఈ సందర్భంగా గాంధీజీ ఒక మాట అంటాడు, ఏమనంటే, సో ఈ ఒక సామాన్య పౌరుడు కూడా ఇది నా భారతదేశం అని సగర్వంగా తలెత్తుకొని ప్రకటించగలిగిన రోజున ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని నేను భావిస్తానని చెప్పాడు. అంటే ఒక సామాన్య పౌరుడు కూడా ఇది నా భారతదేశం అని సగర్వంగా తలెత్తుకొని ప్రకటించగలిగిన రోజున ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి బాగుంటుందని గాంధీజీ యొక్క ఆలోచన ప్రకారం చెప్పాడు. ఎందుకని చెప్పాడంటే, బ్రిటిష్ వారి యొక్క పాలనలో మనం కోరుకున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు కానీ, బ్రిటిష్ వారి యొక్క పాలనలో మనం వలస పాలనలో ఉండి మన యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయాం. ఏ పౌరుడైనా సరే ఇది నా భారతదేశం అని సగర్వంగా ఎప్పుడు చెప్తాడంటే, సో తనకు కావాల్సినటువంటి కనీస అవసరాలు కానీ, తనకు కావాల్సినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎప్పుడైతే లభ్యమవుతాయో, ఒక వ్యక్తి యొక్క ఉన్నతికి, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు మన దేశంలో ఉన్నాయంటే అప్పుడు ఆ వ్యక్తికి నా దేశం అని గొప్పగా చెప్పుకోవాలి. సో అందుకని రాజ్యాంగ ప్రవేశికను ఏమంటామంటే రాజ్యాంగానికి దిక్సూచిగా చెప్తాం. ప్రవేశికను రాజ్యాంగ దిక్సూచిగా మాట్లాడడం అనేది కూడా జరిగింది. సో ఈ ప్రవేశికను మనం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి భావన ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ప్రవేశిక అనేటువంటి భావన ఎక్కడి నుంచి తీసుకున్నాం? అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. సో అమెరికా దేశం నుంచి ఎందుకు తీసుకున్నామంటే, ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా. సో అమెరికా రాజ్యాంగంలో ఫస్ట్ ఏముందంటే ప్రవేశిక అని ఉంటుంది. అంటే అమెరికా దేశం యొక్క రాజ్యాంగం ప్రవేశికతోనే మొదలవుతుంది. అందుకని మనం
అమెరికా దేశం నుంచి దీన్ని గ్రహించడం అనేది ఆ భావన అనేది తీసుకోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఇవ్వనండి. ప్రవేశిక అనేటువంటి భావనను మనం అమెరికా నుంచి ఎందుకు తీసుకున్నామంటే అమెరికా యొక్క రాజ్యాంగం అనేది ప్రవేశికతో స్టార్ట్ అవుతుంది. ముందుగానే అమెరికా రాజ్యాంగంలో ప్రవేశికతోనే స్టార్ట్ అవుతుంది. సో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు ఎక్కువగా ఈ ప్రవేశికలు రాజ్యాంగంతో స్టార్ట్ అయినటువంటి అంశాన్ని అమెరికా నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఏముంది ప్రవేశికలు? అమెరికా రాసినటువంటి రాజ్యాంగంలో ఏముంది? వాళ్ళ యొక్క రాజ్యాంగం అంటే వి ద పీపుల్ ఆఫ్ అమెరికన్స్ అంటే అమెరికా ప్రజలమైన మేము అనేటువంటి ఒక ఫస్ట్ లైన్ ప్రవేశికలో మొట్టమొదటి లైన్ అమెరికా ఉన్నటువంటి రాజ్యాంగం మొట్టమొదటి లైన్ ఏముంటుందంటే అమెరికా ప్రజలమైన మేము రాస్తుంది. సో ఆ అంశాన్ని మన రాజ్యాంగంలో ప్రవేశంలో చేస్తుంది. మన రాజ్యాంగ ప్రవేశంలో ఏం రాస్తున్నాం మనం? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అమెరికా రాజ్యాంగంలో ఏం రాసింది? వి ద పీపుల్ ఆఫ్ అమెరికన్స్ అంటే ఆ అంశాన్ని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మన రాజ్యాంగ ప్రవేశంలో ఏమో రాసుకున్నాం? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది రాసుకున్నాం. అంటే భారత ప్రజలమైన మేము అనేటువంటి దాన్ని తీసుకున్నాం. అందుకని ఇది అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ ప్రవేశికను రూపొందించడానికంటే ముందుగానే 1913 డిసెంబర్ 1946న రాజ్యాంగ పరిషత్తులో గమనించండి, రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఏంటి ఆ తీర్మానం అంటే లక్ష్యాలు ఆశయాలను తీర్మానం ప్రవేశపెట్టాడు. చాలా జాగ్రత్తగా వినండి. రాజ్యాంగ పరిషత్తులో 1946 డిసెంబర్ 13న లక్ష్యాలు ఆశయాలను తీర్మానాన్ని నెహ్రూ ప్రవేశపెట్టాడు. రాజ్యాంగ పరిషత్తులో మనకు రాజ్యాంగాన్ని రచించుకొని ఆమోదించుకుంది కూడా రాజ్యాంగ పరిషత్తే. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలను కూడా ఆమోదించింది రాజ్యాంగ పరిషత్తే. ఇంకో క్లాసు నెక్స్ట్ క్లాస్లో కానీ అంతకుముందు తర్వాత వచ్చే క్లాస్లో కానీ రాజ్యాంగ పరిషత్ కూడా చెప్తాను. సో రాజ్యాంగ పరిషత్తులో 1946 డిసెంబర్ 13న లక్ష్యాల ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టాడు. ఎవరు ప్రవేశపెట్టాడు? నెహ్రూ ప్రవేశపెట్టాడు. సో నెక్స్ట్ అలాగే ఈ డిసెంబర్ 13న 1946న ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించిందంటే జనవరి 21 1945. ఈ డేట్లు చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ డేట్లు ఇవి. నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాడంటే డిసెంబర్ 13, 1946. రాజ్యాంగ పరిషత్తులో ఈ యొక్క లక్ష్యాల ఆశయాల తీర్మానం చర్చించి ఆమోదించి ఎప్పుడు ఆమోదించిందంటే జనవరి 22, 1947. సో ఈ లక్ష్యాలు నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాలలో ఏమైతే ఉన్నాయో యాసిస్ అవి రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రవేశికలో ఏ పదాలు ఉన్నాయి, ప్రవేశికలో ఏ అంశాలు పేర్కొన్నారు, ప్రవేశికలో ఏ యొక్క వర్డ్స్ ఉన్నాయి అనేటువంటి ఎట్లా తెలిసిందంటే 1946లో రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఆధారంగా ఏదైతే ఉందో ఈ లక్ష్యాలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో యాసిస్ గా ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. అంటే ప్రవేశిక ఇస్ నథింగ్ బట్ లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి చెప్పుకోవచ్చు. అంటే రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాల ఆశయాలు ఏవైతే పెట్టుకున్నారో యాసిస్ అవి ప్రవేశికలోనే పొందుపరచడం జరిగింది. అంటే ప్రవేశికలో ఏ అంశాలు ఉన్నాయి, ప్రవేశికలోకి ఆ అంశాలు ఎక్కడ నుంచి చేర్చారంటే లక్ష్యాల ఆశయాల తీర్మానం నుంచి చేర్చడం అనేది జరిగింది. అంటే లక్ష్యాల ఆశయాలు యాసిస్గా ప్రవేశికని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రవేశికను ఏ యొక్క తీర్మానం ఆధారంగా ప్రవేశపెట్టారంటే లక్ష్యాల ఆశయాల తీర్మానం ఆధారంగా ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారంటే నెహ్రూ ప్రవేశపెట్టారు. సో రాజ్యాంగ పరిషత్తులో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1946 డిసెంబర్ 13న ప్రవేశపెట్టారు. జనవరి 22న 1947న ఆమోదించబడింది జరిగింది. సో నెక్స్ట్ రాజ్యాంగ ఈ ప్రవేశికను సవరించవచ్చా అంటే సవరించవచ్చు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
సవరించవచ్చు. ఈ ప్రవేశికను ఇప్పటికీ ఎన్నిసార్లు సవరించారు? ఇప్పటికీ ఎన్నిసార్లు సవరించారంటే ఒకసారి సవరించారు. సో లాస్ట్ మన జరిగినటువంటి ఎగ్జామ్లో రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించడం అనేది జరిగింది అనేటువంటి క్వశ్చన్. రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించడం అనేది జరిగింది. ఎన్నిసార్లు సవరించడం అనేటువంటి క్వశ్చన్కి ఆప్షన్స్ ఇచ్చారు. సవరించడానికి వీలు లేదు. ఒకసారి సవరించారు, 2 సార్లు సవరించారు, 3 సార్లు సవరించారు. సవరించడానికి వీలు లేదు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చి ఒకసారి సవరించారు, థర్డ్ ఆప్షన్ వచ్చి 2 సార్లు, ఫోర్త్ ఆప్షన్ వచ్చి 3 సార్లు సవరించారు. అందరు మామూలుగా సవరించడానికి వీలు లేదు అనుకుంటా. కానీ భారత పార్లమెంటు ప్రవేశికను సవరించవచ్చును. భారత పార్లమెంటు ప్రవేశికను సవరించవచ్చు. ఎన్నిసార్లు సవరించారంటే ఒక్కసారి సవరించారు, ఒకే ఒక్కసారి. 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికాన్ని ఇప్పటికీ ఒకసారి సవరించడం అనేది జరిగింది. ఎప్పుడు అది కూడా సవరించబడినటువంటి ఎప్పుడంటే 1976 ఏ సవరణ ద్వారా సవరించారంటే 42వ రాజ్యాంగ సవరణ. ఈ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలను ప్రవేశికలో సవరించి ఏమైనా అంశాలు చేర్చడం జరిగిందంటే చేర్చారు. 3 అంశాలు ఏంటవి? సామ్యవాద, లౌకిక, సమగ్రత. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను సవరించి చేర్చిన అంశాలు ఏంటన్నప్పుడు సామ్యవాద అనే అంశం, లౌకిక అనే అంశం, సమగ్రత అనే అంశాలు సవరించారు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రవేశికను సవరించవచ్చు అంటే సవరించవచ్చు, పార్లమెంటు సవరించవచ్చు. ప్రవేశం ఇప్పటికీ ఎన్నిసార్లు సవరించారంటే ఒకసారి సవరించారు. ఎప్పుడు సవరించారంటే 1976. ఏ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ చెప్పుకున్నాం. సో ప్రవేశంలో సవరించి ఏ అంశాలు చేర్చడం జరిగిందంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత. సామ్యవాద సోషలిస్ట్ అనే పదం, సెక్యులర్ అనే పదం, ఇంటిగ్రేటెడ్ అనే పదం అనేది చేర్చడం అనేది జరిగింది. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ టాపిక్ లోని ఈ యొక్క అంశాల్లోని 1 మార్కు 2 మార్కులు ఈజీగా ఇక్కడే వస్తాయి. 1 మార్కు 2 మార్కులు ఈజీగా వస్తాయి. ఎట్లా చెప్పండి? రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాల ఆశయ తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే డిసెంబర్ 13న 1946. ఎప్పుడు పరిషత్ ఆమోదించిందంటే జనవరి 22, 1947 ఆమోదించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క లక్ష్యాల ఆశయ తీర్మానాన్ని ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. అంటే ప్రవేశికలు ఏముంటాయంటే రాజ్యాంగ పరిషత్తులు ఏవైతే ప్రవేశపెట్టారో, లక్ష్యాల ఆశయ తీర్మానాలు ఏవైతే పేర్కొనబడారో యాసిడ్ గా ప్రవేశికలో ఉంటాయి. సో ఇప్పుడు అసలు ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆ వివరణ ఏంటనేది చూద్దాం. సో ప్రవేశికలో ఏ యొక్క పదాలు రాయడం జరిగింది, ప్రవేశికలో ఏ యొక్క అంశాలు ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా అనేటువంటి చూద్దాం. ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలకి మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. సో ప్రవేశికలో ఏం రాస్తున్నారంటే భారత ప్రజలమైన మేము మాకు మేము అధిశీనపరచుకొని తీర్మానించుకొని సమర్పించుకున్న రాజ్యాంగం ఏదనగా, మాకు మేము తీర్మానించుకొని అధిశీనపరచుకొని సమర్పించుకున్న రాజ్యాంగం ఏదనగా సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత మరియు సమగ్రత అనేటువంటి పదాలు రాజ్యాంగ ప్రవేశికలో ఉంటాయి. ఎప్పుడు ఇవి రాజ్యాంగ పరిషత్తులో ఎప్పుడు ఆమోదించబడ్డాయంటే ఆమోదించి రాజ్యాంగంలోకి వచ్చాయంటే నవంబర్ 26న 1949 రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించబడింది. సో నెక్స్ట్ అలాగే జనవరి 26,
1950 అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగం ఆమోదించబడింది ఎప్పుడంటే నవంబర్ 26, 1949. అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950. ఈ డేట్లు చాలా గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడిందంటే నవంబర్ 26, 1949, నవంబర్ 26. ఇది జనవరి 26, 1950 లో అమల్లోకి ఇంప్లిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రవేశంలో ఏముందంటే భారత ప్రజలమైన మేమను మాకు మేము అధిష్ఠిరపరచుకొని తీర్మానించుకున్న రాజ్యాంగం ఏదనగా మా రాజ్యాంగంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఉంటుంది. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఉంటుంది. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఏకత సమగ్రత అనేటువంటి సాధించుకోవడానికి లక్ష్యాలుగా పెట్టుకున్నామని రాజ్యాంగ ప్రవేశంలో. అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము. అంటే రాజ్యాంగానికి అంత అధికారానికి అంత పవర్ ఎవరు ఇచ్చారంటే ప్రజలే ఇచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి. భారతదేశంలో ఉన్నటువంటి అధికారాలకి వ్యవస్థలన్నిటికీ మూలం ప్రజలేను. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటికీ అధికారాలన్నింటికీ కారణం ఎవరంటే ప్రజలు. ఎందుకని రాజ్యాంగానికి ఆ అవకాశం ఆ యొక్క అధికారం ఇచ్చిన ఆ పవర్ ఇచ్చింది పబ్లిక్ ఏను. అందుకే ప్రజాస్వామ్యంలో అంతిమ సార్వభౌములు ఎవరంటే ప్రజలు అని చెప్పుకోవాలి. అందుకే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వాలైనా రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి రాజ్యాంగం అనుసరించే పరిపాలించబడాలి. అంటే ప్రజలే రాజ్యాంగాన్ని రాసి వాళ్ళకి ఆ పవర్ ఇస్తున్నట్టు రాజ్యాంగ పరిషత్తులో తీర్మానం చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రవేశకులో ఉన్నటువంటి అంశాలు ఏంటో చూద్దాం. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం. అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏ యొక్క స్వరూప స్వభావాన్ని కలిగి ఉంటాయంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఏ ప్రభుత్వం రాని ప్రభుత్వం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే సో వీటిని బేస్ చేసుకుని ఉంటుంది. ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావం ఎలా ఉంటుందంటే వీటిని బేస్ చేసుకుని ఏంటవి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. సో నెక్స్ట్ అలాగే న్యాయం సంబంధించి జస్టిస్ సంబంధించి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. అట్లాగే రాజ్యాంగ ప్రవేశంలో పేర్కొన్నటువంటి రాజ్యాంగం సాధించినటువంటి లక్ష్యాలు ఏమున్నాయి చూద్దాం. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఏకత మరియు సమగ్రత. చాలా పెద్ద టాపిక్ అండి. ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క చిన్న అంశం గురించి మనం హాఫ్ అన్ అవర్ అట్లా మాట్లాడుకోవచ్చు. కాకపోతే బ్రీఫ్గా దీని గురించి వెళ్ళిపోదాం. వర్డ్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, ప్లస్ దానికి సంబంధించి ఏమైనా ముఖ్యమైన అంశాలు గురించి చర్చించుకుంటూ తొందరగా దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఒక ప్రభుత్వం యొక్క ప్రవేశికలో ఏ పదాలు ఉన్నాయంటే ఈ పదాలు ఉన్నాయి. ప్రవేశికలో పేర్కొన్నటువంటి పదాలు ఏమున్నాయంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. సో నెక్స్ట్ అలాగే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఏకత సమగ్రత. ఒక ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావం దేశంలో ఏ ప్రభుత్వమైనా ఏర్పడి ఆ ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావం ఎలా ఉంటుందంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఎప్పుడు ఆమోదించబడింది రాజ్యాంగం అంటే నవంబర్ 26, 1949. 1949 రాజ్యాంగం ఆమోదించబడింది. అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 26, 1950.
ఒక క్వశ్చన్ వేస్తాను చూడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఒక 5 నిమిషాల ముందు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రవేశికలో లేనటువంటి పదాలు ఏంటి అని అడిగినప్పుడు, లేదా ప్రవేశికలో చేర్చినటువంటి పదాలు ఏంటి అని అడిగినప్పుడు ఏ పదాలు చెప్పాము? సామ్యవాద, లౌకిక, సమగ్రత. అంటే 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రవేశికలో సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అని మాత్రమే పేర్కొన్నారు. మరి సామ్యవాద, లౌకిక అనే పదాలు ఎప్పుడు చేర్చారంటే ఇందాక చెప్పాను 1976 42వ రాజ్యాంగ సవరణ చేర్చారు. ప్రవేశికను ఒకసారి సవరించడం అనేది జరిగింది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రవేశికలో పొందుపరచబడని ఈ కింది ఏ పదాలు అన్నప్పుడు సామ్యవాద, లౌకిక, సమగ్రత. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సామ్యవాద లేదు, లౌకిక లేదు, సమగ్రత అనే పదాలు లేదు. ఎప్పుడు చేర్చారంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ టైంలో దీన్ని సవరించబడింది. ప్రవేశికను సవరించి ఈ సామ్యవాదను, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు. సో ఇప్పుడు ఇది మన ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావం ఈ విధంగా ఉంటుంది. మనం సాధించాల్సినటువంటి ఆశయాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఏకత, సమగ్రత. సో వీటి గురించి బ్రీఫ్ గా ఒక్కొక్క అంశం గురించి తీసుకొని చెప్తాం. సర్వసత్తాక అంటే దీన్ని ఏమంటామంటే సార్వభౌమాధికారం కూడా అంటాం. సార్వభౌమాధికారం కూడా అంటాం. సో సర్వసత్తాక ఏంటంటే మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? 1947 ఆగస్టు 15 వచ్చింది. అంతకుముందు మనం బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కింద పరిపాలించబడేవారు. ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం? 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే స్వతంత్ర రాజ్యాంగం మనం ఎప్పుడు ఏర్పడ్డామంటే 1947 ఆగస్టు 15. ఏంటి ఈ సర్వసత్తాక అంటే లేదా సార్వభౌమాధికారం అని కూడా అంటారు. ఏంటి ఈ యొక్క సోవరెనిటీ అంటే? సోవరెనిటీ ఏంటంటే నీ స్వతంత్రంగా నీ సొంతగా ఒక నిర్ణయం తీసుకోవడం. అంటే నీ దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో కానీ బహిర్గత విషయాల్లో కానీ ఏరే దేశాల జోక్యం లేకుండా నీ సొంతగా స్వతంత్రంగా నీ దేశం గురించి నిర్ణయం తీసుకోవడం ఏమంటామంటే సర్వసత్తాక. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సర్వసత్తాక అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక దేశం అనుకున్నాం, సో బి అనేది ఒక దేశం అనుకున్నాం, సి అనేది ఒక దేశం అనుకున్నాం. సో ఏకి ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, బికి సికి ఆల్రెడీ ఇప్పుడు స్వాతంత్రం పొంది అనుకున్నాం. సో ఇప్పుడు ఏకి ఒక అవసరం వచ్చింది తన దేశం గురించి నిర్ణయం తీసుకోవడానికి. ఏ బి సహకారంతో లేకుండా సి సహకారంతో లేకుండా తన స్వతంత్రంగా తనకు నచ్చినట్టు తన దేశం గురించి నిర్ణయం తీసుకోవడం ఏమంటామంటే సర్వసత్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో యుద్ధం జరుగుతుంది, యుద్ధ పరిస్థితులు వచ్చాయి. మనం వేరే దేశం యొక్క సలహా తీసుకొని లేదా రష్యాను లేదా అమెరికాను ఇంకో దేశం సలహా తీసుకొని మేము యుద్ధానికి పోతామని కాదు. అంటే నీ అంతర్గత విషయాలలో నీ బహిర్గత విషయాల్లో నీ యొక్క నిర్ణయం ఫైనల్గా ఉండాలి, నీ యొక్క నిర్ణయం సుప్రీంగా ఉండాలి. అంటే నువ్వు స్వతంత్రంగా నువ్వు ఇండివిడువల్గా నీకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకుంటే దాన్ని ఏమంటామంటే సర్వసత్తా. అందుకే జీన్ బోడిన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే సర్వసత్తా ఈ సార్వభౌమాధికారం ఏమన్నామంటే రాజ్యానికి ఆత్మ వంటిదిగా చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి. సర్వసత్తాకి ఏంటంటే ఇతర దేశాల ప్రమేయం లేకుండా మన దేశం గురించి మనం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం ఏమంటామంటే సార్వభౌమాధికారం అంటాం, లేదంటే సర్వసత్తా అంటాం. జీన్ బోడిన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఈ సర్వసత్తాకి రాజ్యానికి ఆత్మ వంటిదిగా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే సామ్యవాద పదం రాజ్యాంగ ప్రవేశంలో ఎప్పుడు చేర్చారంటే 1976 42వ రాజ్యాంగ సవరణలో చేర్చడం జరిగింది. ఏంటి సామ్యవాదం అంటే నెహ్రూ యొక్క ప్రభావము రాజ్యాంగం పైన చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే స్వాతంత్ర ఫలాలు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో మనం ఏవైతే కోల్పోయామో అవన్నీ కష్టపడి సాధించుకున్న ఆ ఫలాలు మొత్తం ప్రతి ఒక్కరికి అందాలంటే ఈ సామ్యవాదం అనేటువంటి
సామ్యవాద తరహా సమాజ స్థాపన అనేది జరగాలి. సంపద, సహజ వనరులు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా సంపద, సహజ వనరులు అనే కొంతమంది కుటుంబాలకే పరిమితం కాకుండా దేశంలో విశాల ప్రయోజనాలు అందరికీ ఖర్చు పెట్టాలి. సామ్యవాదం అంటే అర్థం ఏంటంటే సమానత్వమును సాధించుట, సమ సమాజ స్థాపన. మెయిన్ సామ్యవాదం యొక్క అర్థం ఏంటంటే సమానత్వాన్ని సాధించాలి ప్లస్ సమ సమాజ స్థాపన జరగాలి. సమానత్వం సాధించాలన్నా, సమ సమాజ స్థాపన జరగాలన్నా దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు కానీ, దేశ సంపద కానీ ప్రజలందరి యొక్క విశాల ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి. అలా ఉపయోగించడమే సామ్యవాదం యొక్క ముఖ్య లక్ష్యం. సామ్యవాదం యొక్క ముఖ్య లక్ష్యం దేశంలో ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అసమానతలు తగ్గించాలి. కనీస అవసరాలు తీసుకొని దేశంలో ఉన్నటువంటి ధనికులకి, పేదలకు మధ్య ఉన్నటువంటి అసమానతలు తొలగించాలి. సో అలా తొలగించడాన్ని మనం ఏమంటామంటే, అలా తొలగించి సమానత్వాన్ని తీసుకొచ్చినామంటే దాన్ని ఏమంటామంటే మనం సామ్యవాదం. సో దీన్ని మనం ఏమంటామంటే నెహ్రూ సామ్యవాదం అని కూడా అంటారు. ఎందుకంటే రాజ్యాంగంలో సామ్యవాదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది నెహ్రూ మనం. అందుకే సామ్యవాదం యొక్క అన్వయింపు భాగం అని ఆదేశ సూత్రాలన్నీ మనకు 4వ భాగంలో వస్తుంది. ఆలోచనప్పుడు చెప్పుకున్నాం. 1955లో మద్రాసులోని 1955 మద్రాసులో ఆవిడలో కాంగ్రెస్ తీర్మానం జరిగింది. కాంగ్రెస్ తీర్మానం జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ యొక్క తీర్మానం చెప్పిందంటే మేము సామ్యవాద తరహా సమాజ స్థాపనకు మాత్రమే మా యొక్క లక్ష్యంగా ప్రకటించింది. మా యొక్క లక్ష్యం ఏంటంటే సామ్యవాద తరహా సమాజ స్థాపన తీసుకురావాలని చెప్పి. సో డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం జరిగిందంటే అందరూ చాలా మంది సామ్యవాద పదం తీసేయండి, అది సోషలిస్ట్ దేశాలను తీసుకున్నామని చాలా మంది ఆర్గ్యుమెంట్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సామ్యవాదాన్ని ప్రవేశం నుంచి తొలగించే ప్రసక్తే లేదని తీర్పిచ్చింది. అంటే సామ్యవాదం అంటే సమానత్వాన్ని సాధించుట ప్లస్ సమ సమాజ స్థాపన మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చేర్చారంటే 1976 42వ రాజ్యాంగ సవరణలో చేర్చింది. సో నెక్స్ట్ అలాగే లౌకిక అంటే సెక్యులర్ అంటాం మనం. ఆధునిక కాలంలో మత యొక్క రాజ్యాలకు ప్రాధాన్యత తగ్గిపోయి లౌకిక రాజ్యాలు ఎక్కువైపోయింది. లౌకిక అంటే ఏంటి? మనం ప్రాచీన సూత్రాలు చూస్తాం ఏమని, సమధర్మ సద్భావ సూత్రం ఆధారంగా ఈ సెక్యులర్ చేర్చారు. రాజ్యానికి అధికార మతం అనేది ఉండదు. రాజ్యానికి అధికార మతం అనేది ఉండకపోవడమే లౌకిక లక్ష్యం. రాజ్యానికి అధికార మతం ఉండకపోవడమే లౌకిక లక్షణం. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇది నా అధికార మతం అనేది ఎక్కడ చెప్పదు. అంటే పరిపాలనలో కానీ అధికారంలో కానీ మత ప్రాధాన్యత ఎప్పుడు ఉండదు. ఏ మతాన్ని ప్రత్యేకంగా చూడదు, ఏ మతం పట్ల వివక్షతను చూడదు. అన్ని మతాలను సమానంగా చూడడం అనేది జరుగుతుంది. అంటే మత స్వేచ్ఛ అనేది కల్పించడం జరిగింది. సో అంటే ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇది నా జైన మతం నా అధికార మతం అని, ఏ ప్రభుత్వం రాని కేంద్రం జైన మతం నా అధికార మతం అని, బౌద్ధ మతం నా అధికార మతం అని, హిందూ మతం నా అధికార మతం అని ఎక్కడ చెప్పదు. ఏ మతం పట్ల అలాగే వివక్షత చూపుతుంది. ఏ మతాన్ని ఫలానా మతాన్ని ప్రత్యేకంగా ఆదరణ చూపుతుంది. అంటే అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉంటాయి. ఈ దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఈ దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అలా నచ్చిన మతాన్ని స్వీకరించడాన్ని ఏమంటామంటే లౌకిక. ఎప్పుడు చేర్చారు ఇది? 1976 42వ రాజ్యాంగ సభలో కూడా దీన్ని చేర్చడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే లౌకిక అనేటువంటి పదాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఎప్పుడు ఇది? 1994లో లౌకిక అనే పదాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పింది? రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పింది. అంటే నీ ఇష్ట ప్రకారం సవరించడానికి లేదని చెప్పింది. సో నెక్స్ట్ ప్రజాస్వామ్యం. మన దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఎక్కువ నడుస్తుంది. సో ప్రజాస్వామ్యం అంటే ఏం చెప్పుకున్నాం? అబ్రహం లింకన్ కొటేషన్ చెప్పాడు ఏమని? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చెంత ఉండే ప్రభుత్వాన్ని ఏమన్నామంటే ప్రజాస్వామ్యం అంటాం. సో ప్రజాస్వామ్యం అనేది 2 రకాలు. ఒకటి
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలే నేరుగా అధికారంలో పాల్గొంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజలు ప్రతినిధులు ఎన్నుకుంటారు, తమ ప్రతినిధుల ద్వారా అధికార కార్యకలాపాలు పాల్గొనేటట్టు చేస్తారు. మళ్ళీ పరోక్ష ప్రజాస్వామ్యంలో రెండు ఉన్నాయి, అధ్యక్ష తరహా ప్రభుత్వం అని, పార్లమెంటు తరహా ప్రభుత్వం అని. మన దేశ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది. సో యాక్చువల్గా ప్రజాస్వామ్యం అనేది అంటే సాధారణ వార్డు సభ్యులు మొదలుకొని దేశంలో అత్యున్నత పదవైన రాష్ట్రపతి కూడా, చాలా జాగ్రత్తగా గమనించండి, సాధారణ వార్డు సభ్యులు మొదలుకొని దేశంలో అత్యున్నత పదవైన రాష్ట్రపతి వరకు కూడా ఎన్నికల ద్వారా ఎన్నికవడం అన్నది ఏమంటామంటే ప్రజాస్వామ్యం. ఎన్నిక ద్వారా ఎన్నికవడం ఏమంటామంటే ప్రజాస్వామ్యం. అందుకే మన దేశంలో ఏ ప్రజాస్వామ్యం ఉందంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉందని చెప్తాం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉంది. 326వ అధికరణ ప్రకారం రాజ్యాంగంలో 326 అధికరణ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సార్వజనీన వయోజనికి ఓటు హక్కు కల్పించడం అనేది జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఓటు హక్కు అంటే ఏంటంటే నువ్వు ఓటేసి ఎన్నుకుంటావు, అది వార్డు సభ్యులైన కావచ్చు, చివరికి దేశాధిపతి అయిన రాష్ట్రపతిని కూడా ఓటు వేసి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలాగే గణతంత్ర రాజ్యం. ఈ గణతంత్ర అనేటువంటి పదాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి, ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఏంటి గణతంత్రం అంటే ఏ దేశానికైనా దేశాధిపతులు వంశపార్యపరంగా వచ్చేవారు. అంటే వంశపార్యపరంగా కాకుండా ఒక నిర్ణీత కాలం పెట్టి వాళ్ళని ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మన దేశాధిపతి ఎవరు? రాష్ట్రపతిని ఎట్లా ఎన్నుకుంటాం? ఎలక్టోరల్ కాలేజ్ చేత, ఎన్నికల గణం చేత ఎన్నుకుంటాం. సో అలా దేశాధిపతిని కూడా ఎన్నికల చేత ఎన్నుకోవడం అనేది ఈ గణతంత్ర రాజ్యం. అంటే దేశాధిపతిని వంశపార్యపరంగా కాకుండా ఎన్నికల ద్వారా, నిర్ణీత కాలానికి ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం ఏంటంటే ఈ గణతంత్ర రాజ్యం. ఎక్కడ తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. అంటే మన ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావాలు ఈ విధంగా ఏది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఈ గణతంత్ర రాజ్యం ఎక్కడ తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ న్యాయం. సామాజిక న్యాయం జరగాలి, ఆర్థిక న్యాయం జరగాలి, రాజకీయ న్యాయం జరగాలి. సో ఈ మూడు పదాలు ఎక్కడ నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి తీసుకున్నాం. సామాజిక అంటే సమాజంలో న్యాయం జరగాలంటే కులాల నిర్మూలన జరగాలి, మనుషుల అక్రమ నివారణ జరగాలి, బాల కార్మికుల నిషేధం చట్టం అమలు కావాలి, వెట్టి చాకరీ జరగాలి, కుల వివక్షత నిర్మూలన చట్టం జరగాలి. ఇవన్నీ జరిగితేనే ఒక సమాజంలో సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్థిక న్యాయం ఏంటంటే ఆర్థిక అసమానతలు తొలగించడానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా పథకాలు కానీ, ఏదైనా నిరుద్యోగం సంబంధించి కానీ తొలగించడానికి కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ యొక్క ఆర్థిక న్యాయం చేకూర్చవచ్చు. నెక్స్ట్ రాజకీయ న్యాయం ఏంటంటే ఓటు హక్కు కల్పించడం, పోటీ చేసే హక్కు కల్పించడం, పదవులు చేపట్టే హక్కు కల్పించడం, అట్లాగే ఇతరులు విమర్శించే హక్కు కూడా కల్పించారు. అంటే రాజకీయ న్యాయం ఆటోమేటిక్ మన దేశంలో కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు ఏ దేశం నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆశయం. అంటే మనం సాధించాల్సినటువంటి ఆశయాలు. ఏంటి ఆశయాలు? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఏకత, సమగ్రత. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో మనం స్వేచ్ఛను కోల్పోయాం. ఇంక రాబోయే తరం ఎవరైనా దాని యొక్క ఉద్దేశం తెలుసుకొని స్వేచ్ఛగా ఉండటానికి ఈ యొక్క రాజ్యాంగంలో మన యొక్క రాజ్య ప్రవేశంలో దీని యొక్క ఆశయంగా పేర్కొన్నారు. అంటే భవిష్యత్తులో దీన్ని సాధించాల్సినటువంటి ఆశయంగా పేర్కొన్నారు. దీని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. సో ఈ మూడు పదాలు ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. గణతంత్ర రాజ్యం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి తీసుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాం. స్వేచ్ఛ ఏంటంటే లిబర్టీ అంటే ఏంటంటే నీ ఆలోచనలోను, నీ విశ్వాసంలోను,
నీ నమ్మకములోను నీ ఆరాధనలోను నీకు స్వేచ్ఛ కల్పించడం. నువ్వు పలానా మనసులో నువ్వు ఒక ఆలోచించుకోవాలా, పలానా వాళ్ళ మీద నువ్వు విశ్వాసం ఉంచుకోవాలా, పలానా వాళ్ళను నువ్వు నమ్మకం పెంచుకోవాలా, పలానా వాళ్ళను నువ్వు ఆరాధించుకోవాలనేది నీ ఇష్టం. నీకు నచ్చినట్టు నువ్వు ఎవరినైనా ఆ మనసులో ఆలోచించుకోవచ్చు, నీకు నచ్చినట్టు నువ్వు ఎవరినైనా ఆరాధించుకోవచ్చు, నీకు నచ్చినట్టు నువ్వు ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకోవచ్చు. అంటే నేను చెప్పాను నువ్వు పలానా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకో అనేటువంటి మాత్రం ఇక్కడ. అంటే ఇవి సాధించాల్సినటువంటి లక్ష్యాలు. బ్రిటిష్ యొక్క పరిపాలనలో మనం ఏ విధంగా నలిగి స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయాము, రాబోయే భవిష్యత్తు తరంలో భావి తరాలకు ఈ ఇబ్బందిగా ఉండకూడదని రాజ్యాంగ ఆశయంగానే నిన్ను పెట్టుకున్నాను. అంటే ఇంకా సాధించాలి మనం. స్వేచ్ఛ అంటే ఏంటంటే నీ యొక్క ఆలోచనలోను, నీ విశ్వాసంలోను, నీ నమ్మకంలోను, నీ ఆరాధనలోను నీకు స్వేచ్ఛ కల్పించు. నీకు ఇష్టం వచ్చినట్టు నీ మనసులో ఎవరు అనుకుంటే వాళ్ళని, నువ్వు ఎవరిని ఆరాధిస్తే వాళ్ళని, నువ్వు ఎవరి మీద విశ్వాసం పెట్టుకుంటే వాళ్ళు. అంటే నీకు అలాంటి స్వేచ్ఛ కల్పించడం మన యొక్క ప్రవేశంలో ఆశయంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే సమానత్వం. సమానత్వం ఏంటంటే ఈక్వాలిటీ, సమన్యాయ పాలన అనేటువంటి సూత్రం ఆధారంగా ఈ సమానత్వాన్ని తీసుకున్నాం. బ్రిటన్లో ఏవి డైసీ ప్రవేశపెట్టినటువంటి ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి, బ్రిటన్లో ఉన్నటువంటి ఈ లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ సమానత్వాన్ని తీసుకున్నాం. ఈ సమానత్వాన్ని తీసుకున్నాం అంటే సమన్యాయ పాలన, సమన్యాయ పాలన సూత్రం ఆధారంగా దీన్ని తీసుకున్నాం. ఏంటి చట్ట సమానత్వం అంటే అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ ప్రజలందరికీ సమానత్వం కల్పించడం. అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ ప్రజలందరికీ సమానత్వం కల్పించడం అంటే చట్టం అందరికీ సమానం, చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది, చట్టం ఎవరి పట్ల వివక్షత చూపదు. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరి పట్ల వివక్షత చూపదు, చట్టం అందరినీ సమానంగా చూస్తుంది అనేటువంటి అంశాన్ని, ఈ సమానత్వం అనేటువంటి భావాన్ని ఆశయంగా మనం రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరచుకోవడం జరిగింది. ఎక్కడ తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. దేని ఆధారంగా? సమన్యాయ పాలన ఆధారం. ఏవి డైసీ ప్రవేశపెట్టినటువంటి ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ దాన్ని తీసుకొని ఈ సమానత్వం మన రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. నెక్స్ట్ సౌభ్రాతృత్వం. ఇక్కడ సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరిచేటప్పుడు రాజ్యాంగ ప్రవేశంలో హెచ్వి కామత్ అనే అతను విభేదించారు. ఏమని? ఆల్రెడీ సమానత్వం పెట్టున్నాం కదా, మన సౌభ్రాతృత్వం అవసరమా, సౌభ్రాతృత్వం అవసరం లేదని చెప్పారు. కానీ అంబేద్కర్ ఒక మాట అంటారు, ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవి ఒక పవిత్రమైన కలయిక. చాలా గమనించండి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఒక పవిత్రమైన కలయిక. ఇవి మూడు ఒకదాని నుంచి, ఈ మూడు పదాలు ఒకదాని నుంచి ఒకటి వేరు చేయలేదు. ఇవి ఒకవేళ ఒకదాని నుంచి ఒకటి వేరు చేస్తే అవి వికలాంగులా మారుతాయి. భిన్నత్వం కలిగినటువంటి మన దేశంలో ఏకత్వాన్ని సాధించాలంటే సోదర భావం ఎక్కువగా పెంపొందించాలి, సోదర భావం ఎక్కువగా ఉంచాలి. అదే ఒక కులం యొక్క పునాదుల మీద, ఒక వర్ణం యొక్క పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమనేటువంటి ఉద్దేశంతో సౌభ్రాతృత్వం అనే పదాన్ని కూడా మన రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. ఒకవేళ సౌభ్రాతృత్వాన్ని చేర్చలేదంటే ఇవి స్వేచ్ఛ పెట్టి సమానత్వం రెండు పదాలు వేస్ట్ అయిపోతాయి, అవి వికలాంగుల కింద మారిపోతాయి. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలు మూడు ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఒక అర్థం ఉంటుంది, లేకపోతే ఇవి ఒకదానికొకటి వికలాంగులుగా మారిపోతాయి. కాబట్టి సౌభ్రాతృత్వం అనే పదాన్ని హెచ్వి కామత్ అని అంటున్నాం. అవసరం లేదు, సమానత్వం ఉంది కదా మన సౌభ్రాతృత్వం, ఎందుకంటే అంబేద్కర్ తప్పకుండా సౌభ్రాతృత్వాన్ని ఉంచాలని రాజ్యాంగ ప్రవేశ ఆశయంగా పేర్కొంది. నెక్స్ట్ ఏకత అంటే వ్యక్తుల మధ్య ఏకత, యూనిటీని తీసుకురా. సమగ్రత అంటే ఏంటంటే ప్రాంతాల మధ్య యూనిటీ. ఏకత అంటే వ్యక్తుల మధ్య యూనిటీ, సమగ్రత అంటే ప్రాంతాల మధ్య యూనిటీ. అంటే ఈ దేశం నుంచి ఏ యొక్క ప్రాంతం భౌగోళికంగా విడిపోవడానికి లేదు. నువ్వు వెళ్ళిపోతుంటే కుదరదు. ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా కానీ ఏ ప్రాంతమైనా కానీ తనకు నచ్చి నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోతానంటే కుదరదు. ఈ దేశంలో ఎవరైనా దేశ విభజనకు చేసిన ప్రయత్నాలన్నీ దేశ ద్రోహంగా ప్రవేశపెట్టి వాళ్ళని జైలు వేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రాంతాల మధ్య ఐక్యతను కలుగు చేస్తుంది.
ఎవరైనా ఈ దేశం నుంచి నేను విడిపోతానంటే దేశ ద్రోహం కింద కేసు పెట్టి వాళ్ళని జైల్లో వేయడం జరుగుతుంది. మనకు 10వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ అంశాన్ని రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. సో నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశమైనటువంటి అంశాలు సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాలు. అంటే నా యొక్క ప్రభుత్వం యొక్క ఉండేటువంటి లక్షణాలు, నా ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, వీటిల్లో న్యాయాన్ని చేకూర్చాలి. ఆశయాలు వచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత, సమగ్రత, ఇవి సాధించాల్సినటువంటి లక్ష్యాలు, ఆశయాలు. రాజ్యాంగ ప్రవేశిక అమల్లోకి వచ్చినప్పుడు లేనటువంటి పదాలు ఏంటంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత. మరి ఎప్పుడు చేశారంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 3 పదాలని జాయిన్ చేయడం జరిగింది. గణతంత్ర అనేటువంటి వర్డ్ ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి తీసుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఫ్రెంచ్ నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అలాగే ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా, అసలు ప్రవేశికను సవరించవచ్చా లేదా అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా, ఎందుకు కొంతమంది రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగంలో భాగం కాదు? ఎందుకంటే రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత రాజ్యాంగ ప్రవేశికను చేర్చడం జరిగింది. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏమి ఉన్నాయి, దాని స్వరూపం ఏంటి, దాని లక్ష్యాన్ని ఆశయం తీసుకుని రాజ్యాంగ ప్రవేశంలో చేర్చడం జరిగింది. సో రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం ఎందుకు కాదు అన్నారంటే రాజ్యాంగ ప్రవేశికి ఒక భాగం లేదు, పలానా భాగంలో ఉందని చెప్పండి, అలాగే పలానా అధికారంలో ఉందని చెప్పండి, పలానా భాగంలో లేదు, పలానా అధికారంలో లేదు, మరి రాజ్యాంగంలో అంతర్భాగం ఎట్టవుద్ది అనేటువంటిది చాలా మంది యొక్క అభిప్రాయం. అందుకే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మహావీర్ త్యాగి ఒక మాట అంటారు, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు. ఎవరంటేనా మహావీర్ త్యాగి. మహావీర్ త్యాగి ప్రవేశిక రాజ్యాంగంలో భాగం. అలాగే గజేంద్ర గడ్కర్, ఇది మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గారు ఏమంటారంటే రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగం కాదు. భాగం కాదు, ఏదో జనరల్ పర్పస్ తో రాశారు అంతే కదా, రాజ్యాంగంలో దానికి ఒక అధికారం లేదు, తనకు భాగం లేదని చెప్తారు. అలాగే గోపాలన్ కేసులో కూడా అదే చెప్తారు. గోపాలన్ కేసులో కూడా ఏమని, రాజ్యాంగ ప్రవేశిక ఏ అధికారానికి మూలం కాదు అని చెప్తారు. సో నెక్స్ట్ అలాగే 1960 బేరుబారి కేసులో కూడా అదే చెప్తారు. బేరుబారి కేసులో కూడా అది చెప్తారు. ఏమని చెప్తుంది బేరుబారి కేసులో, రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పారు. కానీ 1973లో కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం అని చెప్పారు. సో రాజ్యాంగంలో భాగం అని చెప్పిందంటే ప్రవేశికను సవరించవచ్చా మనం లేదా, పార్లమెంట్ సవరించవచ్చా లేదా, సవరించవచ్చు. సవరించి ఏం చేశారు, 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 పదాలు జారించారు. అంటే వీళ్ళు మహావీర్ త్యాగి కానీ గజేంద్ర గారు కానీ గోపాలన్ కేసులో కానీ బేరుబారి కేసులో కానీ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని చెప్పింది. కానీ 1973లో మాత్రం కేశవానంద భారతి కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో భాగం, దాని యొక్క మౌలిక స్వరూపం దెబ్బతిన్నకుండా సవరించుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. సో ఈ ప్రవేశికను ఒక వ్యక్తి 4 కోణాలను ప్రవేశించారు. ఎవరతను? జేఆర్ శివ 4 కోణాలను పరిశీలించారు. ఏమని, ప్రవేశికలు ఉన్నటువంటి అంశాలని 4 విధాలుగా వర్గీకరించి తన యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. ఏమని, భారత ప్రజలమైన మేము ఫస్ట్ అంటే భారతదేశంలో అధికారాలకి వ్యవస్థలకి మూలం ఎవరంటే భారత ప్రజలమైన మేము. నెక్స్ట్ అలాగే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఈ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావం గురించి చెప్తుంది.
సో నెక్స్ట్ అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత మరియు సమగ్రత. సో ఈ పదాలు ఏం చెప్తున్నాయంటే రాజ్యాంగం సాధించినటువంటి లక్ష్యాలని ఆశయాలు చెప్తారు. సో నెక్స్ట్ ఇవన్నీ నవంబర్ 1949 రాజ్యాంగ పరిషత్తుచే మన యొక్క లక్ష్యాల సాధనకు అంకితమైన రోజుగా చెప్పడం జరిగింది. అంటే ప్రొఫెసర్ జేఆర్ శివంకి ఏం చెప్పాడంటే 4 కోణాల నుంచి నిరూపించడం జరిగింది. భారత ప్రజలమైన మేమని చెప్పాడు. అంటే భారతదేశంలో వ్యవస్థలంటికి మూలం ప్రజలను. నెక్స్ట్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం అంటే మన ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావం ఈ విధంగా ఉంటుందని చెప్పాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత, సమగ్రత అంటే మనం సాధించినటువంటి లక్ష్యాలు చెప్పాడు. సో నవంబర్ 26, 1949 మనం లక్ష్యాల సాధనకు అంకితమైన రోజుగా చెప్పడం అనేది జరిగింది. సో రాజ్యాంగ ప్రవేశ గురించి సో ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి అంశాలన్నీ రాజ్యాంగ ప్రవేశ గురించి వస్తాయి. సో రాజ్యాంగ ప్రవేశలో ద మెయిన్ ఇంపార్టెంట్, చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రవేశం ప్రియాంబుల్ అంటారని చెప్పాము. సో నెక్స్ట్ అలాగే ప్రవేశం ఎప్పుడు సవరించారంటే 1976 42వ రాజ్యాంగ సంవత్సరాలు సవరించారు. సవరించి ఏ అంశాలు చేర్చారంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చడం జరిగింది. ఈ గణతంత్ర అనే పదాలను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. అలాగే రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి తీసుకున్నాం. అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రెండ్షిప్ నుంచి తీసుకున్నాం. ప్రవేశిక అనేటువంటి భావన ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రవేశిక అనే భావన ఎక్కడ తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నాము. గణతంత్రం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. సమైక్య, రాజకీయ, ఆర్థిక ఎక్కడ నుంచి తీసుకున్నామంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ రష్యా నుంచి తీసుకున్నాము. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాము. సో లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టాడు నెహ్రూ రాజ్యాంగ పరిస్థితులు అంటే డిసెంబర్ 13, 1946 ప్రవేశపెట్టాడు. ఎప్పుడు ఆమోదించబడిందంటే జనవరి 22, 1947. సో నెక్స్ట్ అలాగే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే నవంబర్ 26, 1949. ఎప్పుడు రాజ్యాంగం అమలులోకి వచ్చిందంటే జనవరి 26, 1950. సో ఈ మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంశాలు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రవేశిక గురించి 2-3 మార్కులు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా వస్తాయి. కాబట్టి చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోండి. 1-2 సార్లు చదవడం వల్ల మనకు బాగా గుర్తుంటుంది. కాబట్టి ప్రవేశిక గురించి ఇంతటితో మనం ఈ ప్రవేశిక అనే చాప్టర్ని క్లోజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ అన్నారు.